హలో అండి, బావా స్టూడియోకి స్వాగతం. ఈరోజు మనము బీరకాయ పొట్టుతోటి మంచిగా పచ్చడి చేసుకుందాము. చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చడి. మిస్ చేయకుండా చూడండి. నేను ఒక 3 బీరకాయలు తీసుకున్నానండి. 3 బీరకాయలకు అంతా పొట్టెళ్ళింది. ఈ పొట్టుతోటి మంచిగా పచ్చడి చేసి చూపిస్తాను. ఇందులోకి ఒక టమాటా కూడా వేసుకుంటున్నాను. టమాటా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి మనం సరిపడా మిరపకాయలు వేసుకుందాము. తొడిమ తీసుకొని అవి సగానికి కట్ చేసుకొని వేసుకుందామండి. నేను ఒక 10 తీసుకున్నానండి మిర్చి. ఒక 10 తీసుకున్నాను, అవి సరిపోతాయి. అయితే మిర్చి కూడా కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం ఉంటాయి. చూసుకొని మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనకేం పడతాయి అంటే ఒక టీ స్పూను జీలకర్ర, ఒక టీ స్పూను కంటే ఎక్కువ ధనియాలు, అలాగే టీ స్పూన్ కంటే ఎక్కువ నువ్వులు, ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ పల్లీలు. ఇవి మనం వేంపుకుందాము. ఇవి మనం పోపులకు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక టీ స్పూను శనగలు, అలాగే జీలకర్ర, ఆవాలు, అలాగే కొంత మినపగుండ్లు, చిటికడంతా పసుపు. ఇవి మనము పోపు వేసుకుందాము. ఇవి వేంపుకుందాము. కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక మనము ఇందులోకి ధనియాలు వేసుకుందాము. అలాగే జీలకర్ర వేసుకుందాము. సన్నటి మంట మీద వేంపుకోవాలండి. ఎక్కువ వేడి ఉంటే కూడా మాడిపోతాయి. అలాగే ఈ పల్లీలు, నువ్వులు తర్వాత వేద్దాము. ఎందుకంటే అవి చిటపని మొత్తం ఎగిరిపోతాయి. మంచిగా దోరగా ఈ విధంగా వేయించుకుందాము. వేయాక కొంచెం స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులను అందులో వేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి చిటపట అనవండి. అయిపోయింది, అంతే. దించేసుకోవాలి. ఎందుకంటే ఎగిరిపోతూనే ఉంటాయి, చిన్నగా ఉంటాయి కదా. ఇవి మనము ఏం చేద్దామంటే ఈ ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇలాగే పెట్టుకొని నేను బౌల్లో తీసుకున్నానండి. ఇది మనము మిక్సీ పట్టుకుందాము. కాస్త అంత నూనె వేసుకొని, ఎక్కువ ఏం అవసరం ఉండదండి దీనికి. నూనె వేడెక్కాక ఈ బీరకాయ పొట్టును అందులో వేసుకుందాము. ఈ బీరకాయ పొట్టు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే వేపుకుందామండి. మనం ఇందులోకి ఒక టమాటా తీసుకున్నాం కదా, ఈ టమాటా కూడా అందులో వేద్దాము. అలాగే నేను ఒక 10కి పైగా పచ్చిమిర్చి తీసుకున్నాను. 12 ఏమో ఉంటాయి కావచ్చు. సరిపడా తీసుకున్నానండి. ఇందులోకి ఈ పచ్చిమిర్చి ఇవి ప్లస్ మనం ఒక గుప్పెడు కొత్తిమీర కూడా తీసుకున్నాము. ఈ గుప్పెడు కొత్తిమీర కూడా కొంచెం పైన వేద్దాము. వేగినాక ఇలా చిన్నగా వేపుకోవాలని చిన్న మంట మీద మనము ఇలా పరుచుకొని ఏం చేయాలంటే మనం మూత పెట్టుకుందాము. చిన్న మంట మీద స్లోగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మంచిగా మగ్గుతుంది అంతా. ఇప్పుడు మనము ఇవి ఏవైతే ఉన్నాయో ఈ పల్లీలను, ఈ నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, ఇవి మనము చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని మనము మిక్సీ పట్టుకుందామండి. ఒకసారి చూద్దాము ఎంతవరకు వచ్చిందని. ఇది చాలా ఇలా విటమిన్స్ చాలా ఉంటాయండి. ఐరన్ ఉంటుంది. అలాగే కంటి చూపు కూడా చాలా మంచిదని విన్నాను. ఇందులో బలవర్ధకమైన ఆహారం అండి ఇది. మనము ఈ మన ఈ బీరకాయ లోపల ఉండే గుజ్జు కంటే ఈ పొట్టులో ఎక్కువ బలవర్ధకమైన విటమిన్స్ ఉంటాయని నేను విన్నాను. అందుకే దీన్ని వేస్ట్ చేయకుండా మీరు ఎప్పుడైనా కూర వండుకుంటే కూడా ఈ బీరకాయ పొట్టును ఈ విధంగా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మగ్గుతుంది కదా, సగానికి పైగా కొంచెం చిటికడంతా పసుపు ఇలా చల్లుకుందాము. ఇది మాత్రం సరిపోతుంది. ఇందులోకి ఈ కొత్తిమీరను కూడా వేసుకుందాము. ఓకే, ఈ కొత్తిమీరను కూడా ఇందులో వేసుకుందాము. వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ మనము కలుపుకుందాం. కింద పైన కలుపుకుంటే 1 నిమిషం పాటు మంచిగా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకుందాం. ఇదంతా ఇంకా మగ్గాలే. ఒక 2 నిమిషాల సేపు మగ్గనిద్దాం. ఒక్కసారి చూసేద్దామండి. ఇక అలాగే మనము ఒక్క కరివేపాకు, ఒక 3 రెబ్బలు ఇలా చేసుకొని ఇందులో వేసుకుందాము. సువాసన అంటే సువాసన వస్తుంది, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాము. ఎందుకంటే కింద మాడకుండా మనం ఈ విధంగా కలుపుకోవాలి. మనం మగ్గుతుంది కదా అని దాన్ని మూత పెట్టి అలాగే ఉంచినామనుకో కింద మాడిపోతుంది, పైన ఉడకదు. ఇట్లా కింద పైన మనం మంచిగా అనుకుంటే అంతా ఒక్క లెవెల్గా ఉడుకుతుంది. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాము. ఓకే అండి, చూసేద్దాం ఒకసారి. అబ్బా, వావ్, మంచిగా మగ్గిందండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఫ్రై అయిన దాన్ని మనం ఏం చేద్దామంటే రైట్, మంచిగా వాసన. అబ్బా, ఆ కొత్తిమీరకు, ఆ కరివేపాకుకు మంచి సువాసన ఎట్లా వస్తుందంటే ఇలాగే తినాలి అనిపిస్తుంది. అట్లా అంతా స్మెల్
ఇంకా బాగా వస్తుంది. దీన్ని మనము చిన్న మంట మీద పక్కకు పెట్టుకొని ఏం చేద్దామంటే ఇది మనము ఇందులోకి వేసుకుందాం. వస్తుంది, ఎంత బాగా వస్తుంది, కమ్మగా వస్తుంది. పోపు ఇందులో పెట్టుకుందామా వేరే పెట్టుకుందామని చూస్తున్నా, ఎంత ఎక్కువ ఉంటుంది అని ఆలోచిస్తున్నా. చూద్దాము. చల్లారదాకా ఇది పక్క పెట్టేసుకుందాం. పోపుకు ఈ మాత్రం నూనె పోసుకొని, నూనె వేడెక్కినాక ఇందులోకి మనము ఈ పచ్చి శనగలు వేసుకుందాము. శనగలు వేగినాక మనము ఈ మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు ఇవి 3 కలిసి ఉన్నాయి ఇవి కూడా ఇందులో వేసుకుందాము. ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1-2 ఎండుమిర్చి ఇవి కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాము. పోపు సరిపడా వేగినాక అన్నీ ఇందులోకి మనం కరివేపాకు వేసుకుందాం. బంద్ చేసుకోవాలి. మొత్తం బంద్ చేసుకున్న తర్వాత మనము ఏదైతుందో ఒక చిటికెడు పసుపు ఇందులో వేసుకుందాం. వేసుకొని మనం అది ఇప్పుడు కట్టేసామండి స్టవ్. ఈ విధంగా చేసుకొని ఇట్లా ఉంచుకుందాం పక్కకు. ఇందులోకి ఇప్పుడు ఇది మన బీరకాయ పొట్టున్నది కదా, ఇదంతా ఈ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఈ జార్లోకి తీసుకొని చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి మనము సరిపడా దొడ్డుప్పు వేసుకుందామండి. ఎంత సరిపోతుందో క్వాంటిటీ అంత చూసుకొని వేసుకోండి. దొడ్డుప్పే వాడతాను నేను. ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ మనము సన్నుప్పు వాడచ్చు. ఇప్పుడు మనం ఇది పొడి కొట్టుకున్నాం కదా, ఏది పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఈ పొడి కూడా ఇందులో వేసుకుందాము. వేసుకొని దీన్ని మళ్ళీ మనము మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నది ఈ బీరకాయ పొట్టు పచ్చడి చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు కనుక ఛాన్స్ దొరికితే ఇలా చేసుకొని తినండి. ఇందులో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. పల్లీలు, కాస్తన్ని ధనియాలు, జీలకర్ర, అలాగే నువ్వులు, ఈ బీరకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఒక్క బీరకాయ పచ్చడి అంటే ఎంత బాగుంటుంది. ఇన్ని రకాలు వేసినాక ఎన్ని విటమిన్స్ శరీరానికి చేరుతాయంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఇలా మంచిగా ఛాన్స్ దొరికితే మాత్రము ఖచ్చితంగా చేసుకోండి. చాలా అద్భుతంగా, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా, ఈ పోపును ఈ విధంగా మనము ఇందులో వేసుకుందాము. ఈ పోపు ఏ విధంగా మంచిగా పెట్టిన చూసినా ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు మనం ఇది అంతా మంచిగా కలుపుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల దాకా అస్సలే ఖరాబ్ కాదండి. మనకు ఛాన్స్ వచ్చినప్పుడు వేసుకొని తినవచ్చు. 4 రోజుల దాకా ఖచ్చితంగా ఉంటుంది, ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అయిపోయాయి. ఇదండి బీరకాయ పొట్టు పచ్చడి, అద్భుతంగా ఉంటుంది.